ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆర్టీసీ సమ్మె నిప్పులు చిమ్ముతోంది. ప్రభుత్వ మొండి వైఖరితో లేక అధికార నిర్లక్ష్యమో తెలియదు కానీ నిన్న శంకర్ గౌడ్ హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యయత్నం చేస్తే 80% కాలి గాయాలతో హైదరాబాద్ తరలిస్తుండగా ఆయన మృతి చెందడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు ముత్తోజిపేటలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు భారీ ఎత్తున కార్మికులు చేరుకుంటున్నారు, మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు చేరుకుంటున్నారు. మరి ఆర్టీసీ కార్మికుల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? చర్చలు జరిపిన తర్వాత ఒక కమిటీ వేస్తే కమిటీ నివేదిక ఇచ్చిన ఆధారంగా డెసిషన్ తీసుకుంటామని చెబుతోంది. బట్ ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పటికే ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు కార్మికులు వరుసగా ఇలాంటి ఆవేశపూర్తి నిర్ణయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు జిఎల్ఎన్ రెడ్డి గారు. నమస్తే అండి రెడ్డి గారు. అలాగే చరణ్ కౌశిక్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్, ముందుగా ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రభుత్వం చర్చలు జరుపుతామంటుంది కౌశిక్ గారు, కానీ ఈరోజు చూస్తే ఆల్రెడీ ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన చాలా దురదృష్టకరం నిజంగా. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు? సార్, ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి సమ్మె ప్రారంభమై 2 రోజులు అయిపోయింది ఇప్పటికే. కానీ ప్రభుత్వము త్వరితగతిన స్పందించింది. అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేబినెట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకులు కూడా స్పందించి ప్రతి సమస్యను పరిష్కారం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మిక పక్షాన, ఆర్టీసీ పక్షాన ఏనాడు కూడా నిర్లక్ష్య ధోరణితో కానీ, అదే కాకుండా ఆర్టీసీని ఇబ్బందులు నెట్టే ప్రయత్నం కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 29 సమస్యలు పరిష్కరించారు. ఇంకో 3 సమస్యలు మాత్రమే జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే కాకుండా ఐఏఎస్ కమిటీ 4గురితో కాన్స్టిట్యూట్ చేసి వారు కూడా కార్మిక సంఘాలతో చర్చలు చేశారు. ఇప్పటికే దాదాపు 29 అంశాలు పరిష్కారమైన ఇంకా 3 అంశాలు మాత్రమే పరిష్కారం కాదు. అవి కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రధానంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావచ్చు, అదే కార్మిక సంఘాల పునరుద్ధరణ కావచ్చు, తర్వాత ఇంకొక పిఆర్సీ కావచ్చు, ఈ 3 మాత్రమే పరిష్కారం కాలేదు. అది ఈ రోజు ఖచ్చితంగా పరిష్కారం అయితే అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎవరు కూడా కార్మికులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు అండగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కరించారు. ఒకటి కాదు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 67%, కేంద్ర ప్రభుత్వం వాటా 33% ఉంది. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు. 32 అంశాల్లో 29 అంశాలు ఆల్రెడీ పరిష్కారమైనాయి. అదే కాకుండా మహాలక్ష్మి పథకాన్ని 45 గంటల్లో ఇంప్లిమెంట్ చేస్తూ దాదాపు 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేసింది. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం 740 కోట్ల రూపాయలు చెల్లించింది. సిసిఎస్ కింద 227 కోట్ల రూపాయలు. అదే కాకుండా 4,538 ఉద్యోగాలు కూడా అదే నింపే ప్రయత్నాలు భాగంగా ఆర్థిక శాఖ ఆల్రెడీ క్లియరెన్స్ లభించింది. అదే కాకుండా తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా దాదాపు 1,708 మంది డ్రైవర్లు, అదే కాకుండా 1,115 మంది కండక్టర్లు పనిచేస్తారు తీసుకోవడానికి కొత్తగా 2,008 కొత్త బస్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2020 నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్పిఎస్ 280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2017 పే స్కిల్ ప్రభుత్వం 2.1% ట్రీట్మెంట్ కూడా అమలు చేయడం జరిగింది. అదే కాకుండా డిఐ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. పే స్కేల్ అంశం ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. అదే కాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత కోసం 1 కోటి రూపాయల ఏదైతే ప్రమాద బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 17,29,00,000తోటి ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ గా మార్చుకొని ప్రతి నెల 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ప్రజాపాలనలో 491 అర్జీలు వచ్చినాయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు. అందులో 275 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాకపోతే కొన్ని జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం కొంత ఇబ్బందికర వాతావరణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదు కాబట్టి కొంత సంయమనంతో ఉండమని చెప్తే కొంతమంది అదేవిధంగా అంటే వాళ్ళు చెప్పేది ఇవన్నీ కాదు కౌశిక్ గారు,
వాళ్ళు చెప్పేది ఎన్నికలకు సంబంధించిన హామీలే. ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు, వేతనాలు పెంచుతామని చెప్పారు. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది, ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. కాబట్టి ఎప్పటి నుంచో మేము సమ్మెకు దిగుతాం, మీరు కనుక అమలు చేయకపోతే అని వాళ్ళు అల్టిమేటివ్ ఇస్తూనే వచ్చారు. అయినప్పటికీ కూడా అంటే ఈ స్థితి దాకా ఎందుకు వచ్చినట్టు అనుకోవాలి. ఇప్పుడు మంత్రులు కమిటీ వేస్తామని చెప్తున్నారు, మంత్రులు డెసిషన్ తీసుకుంటారు, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మేము డెసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. ప్రధాన డిమాండ్లు 3 అని మీరు చెప్తున్నారు. ఆ 3 డిమాండ్లు ప్రధానం కాబట్టి వెంటనే అవి నెరవేర్చాలి, నెరవేర్చే వరకు మేము సమ్మె విరమించేది లేదని కార్మికులు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చేస్తున్న పరిస్థితిని చూస్తుంటే మనం అసలు ఎలా చూడాలి? మరి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ చర్చకు వెళ్ళాలా వద్దని మీమాంసలో ఇంకా నాయకులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రెసిడెంట్ ఏదో చర్చలు జరుపుతున్నారంటే అసలు వెళ్ళాలా వద్దా ప్రభుత్వం జరిపే చర్చలు కానీ. అంటే ప్రభుత్వం పూర్తిగా హామీ ఇస్తే వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆ హామీ ఇస్తుందా? సార్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కనీసము చర్చలకే పిలవని పరిస్థితి మనం చూసినాం. కోర్టు 4-5 సార్లు స్పందించిన తర్వాత, కోర్టు మొట్టకాయ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం స్పందించి, ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి కోర్టు కానీ ఇంకోటి మందలించకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే మీతో చర్చలు చేస్తాం, సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాం, ముఖ్యమంత్రి గారు స్పందించి, మంత్రులు స్పందించి, అధికారుల కమిటీ స్పందించి, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం స్పందిస్తే చర్చలకే రానని చెప్పడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగానే మనం ఒక దేశం ఇంకో దేశంతో మనం చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో అదే ప్రభుత్వంలో ఆర్టీసీ భాగస్వాములుగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 IAS కమిటీతో కమిటీ చేశారు. కానీ IAS కమిటీలో వాళ్ళు చెప్పింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు సమ్మె విరమిస్తే తప్ప మీతో చర్చ చేయమని చెప్పారు. మేము కాంగ్రెస్ పార్టీగా మీరు సమ్మె చేస్తేనే మీకు చర్చ చేస్తామని చెప్పినాం. మేము చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ఆ శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన కావచ్చు, కార్మిక పక్షాన వ్యవహరిస్తా ఉంది. కాబట్టి 8 టీచర్ల యూనియన్లకు సంబంధించినటువంటి కూడా పునరుద్ధరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆక్యుపెన్సీ రేషియో కూడా ఆర్టీసీ కాపాడే ప్రయత్నం మహాలక్ష్మి పథకం ద్వారా 69% ఆక్యుపెన్సీ రేషియో 98% అయింది. 35 లక్షల నుంచి 65 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. 2200 కొత్త బస్సులు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 43,373 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కొత్తగా కూడా అదేవిధంగా నోటిఫికేషన్ జారీ చేసి ఇంకొక 5,000 మంది ఎంప్లాయీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అదే కాకుండా గతంలో 36 మంది చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. నిన్న నుంచే చర్చలు, కేబినెట్ సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తా ఉంది. కాబట్టి కార్మికులకు అధైర్యపడాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అయితే చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి చర్చల ద్వారా సమస్య పరిష్కరించే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 3 జటిలమైన సమస్యలు ఉన్నాయి కదా, ఆ జటిలమైన సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాదు మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు కావచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అవి కూడా 100 రోజులలో అదే విధంగా తీర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి కార్మికుల లోకాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకోదు. కార్మికులకు నష్టం అయిపోలే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయనది చాలా స్పష్టం. రైట్ అండి. ఎస్, నమస్తే రెడ్డి గారు. ప్రజెంట్ ఎలా చూడాలని జరుగుతున్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు? ఒక డ్రైవర్ చనిపోయినప్పుడు ఆ డ్రైవర్ భౌతికాయాన్ని డిపో దగ్గర తీసుకువెళ్ళి నివాళులు అర్పించుకోవడం తప్ప ఎందుకు అంత పోలీస్ ఆంక్షలు? ఇప్పుడు ముత్తోజిపేట తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొస్తుందని అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తోంది? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి జీఎల్ రెడ్డి గారు. ఎస్, వస్తుందండి వాయిస్. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు కౌశిక్ గారికి, అదేవిధంగా మీకు, ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు ఆర్టీసీ సంఘటన జరుగుతా ఉన్నదో ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ముఖ్యంగా కార్మికుడు శంకర్ గౌడ్ గారు మృతి చెందడం అనేది దురదృష్టకరము. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల యొక్క హామీలను నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ 2.5 సంవత్సరాలుగా మరి ఆ కార్మికులను పట్టించుకోకుండా వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో కూడా వీళ్ళు ఎన్నిసార్లు అధికారులను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి
మరి అడిగితే ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు పోయిన నెల మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత దాదాపు 40 రోజుల వరకు వెయిట్ చేసి మరి ఈ రోజు స్ట్రైక్ దిగడం మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము ముందు చూపు లేకుండా, ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణితోటి, అదే విధంగా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులలో ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళతోటి చర్చలు పిలవకుండా సమ్మె దిగిన తర్వాత ఈ రోజు ప్రాణాలు పోతున్న సందర్భంలో, అంటే వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చనిపోతుంటే ఆగమేఘాల మీద ఇవాళ చర్చలు అని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి డ్రామాకు తెరదీసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాము. ఇవాళ ఆర్టీసీ కార్మికులను పూర్తిగా మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే 2014 ముందు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో సకల జనులలో భాగంగా వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు ఆ రోజు తెలంగాణ సాధింపులో. దాంట్లో మరి చాలా కష్టపడేటువంటి తరుణంలో వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో వాళ్లకు 2015 సంవత్సరంలో 44% ఫిట్మెంట్ ఇస్తూ జీతాలు పెంచినటువంటి మాట మనందరం కూడా చూసినాం. తర్వాత ఈ యొక్క ఆర్టీసీని ఆదుకోవాలి, ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీని ఆదుకోవాలి, ఆర్టీసీ నష్టాలలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కొంత నిధులు కేటాయించాలని చెప్పి ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2014 నుంచి 2019 వరకు దాదాపు ఒక 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో కేటాయించడం జరిగింది. అదే విధంగా 2019 నుంచి సంవత్సరానికి 1000 కోట్లకు తక్కువ కాకుండా వీళ్ళకి నిధులు ఇవ్వాలి, మరి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి 2022, 21, 22 అదే విధంగా 22, 23లో సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేసి సంస్థను ఆదుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మరి వీళ్లకు ఎన్నో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఏదైతే కోరిక ఉన్నదో, న్యాయబద్ధమైనటువంటి కోరిక, మరి ప్రభుత్వంలో విలీనం చేయడం, అదే విధంగా ఈ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వీళ్ళు 52 రోజుల పాటు సమ్మె చేస్తే దాదాపు 43,000 పైచిలకు మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చట్టం పెట్టి ఏదైతే ఆర్టీసీ అబ్జార్ప్షన్ ఇంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్ట్ 2023 తీసుకొచ్చి దాన్ని పాస్ చేయించి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి చూసినాం. కాలక్రమేణా మరి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మరి అదే విధంగా దొంగ హామీలు నమ్మి వీళ్ళకు ప్రజలు నమ్మి ఓట్లేస్తే వీళ్ళు ఆ యొక్క ప్రాసెస్ ను ముందుకు తీసుకుపోకుండా 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. కనీసం వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పటి నుంచైనా వీళ్ళని పిలిచి మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఎందుకంటే పాపం ఏదైతే వరంగల్ జిల్లాల నర్సంపేటలో ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ గారు చనిపోవడం అనేది దురదృష్టకరం. అదే విధంగా అక్కడ మరి ఆ కార్మికుడు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ డిపోలో పనిచేసిండు. మరి ఆ డిపోలో కూడా మేము అక్కడ మృతదేహాన్ని పెట్టి నివాళులు అర్పిస్తామని చెప్తే ఈ ప్రభుత్వము నియంత్రిత ధోరణితోటి పోలీసులను అడ్డం పెట్టి ఆ శవాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఒక్క నిమిషం ఎస్ మనతో పాటు నరసింహ గారు జేసీ చైర్మన్ చేయండి. నమస్తే నరసింహ గారు. నా వాయిస్ వినిపిస్తోందా? నరసింహ గారు ఎస్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. ఎస్ కౌశిక్ గారు, ఇప్పుడు ఏంటి ప్రభుత్వం తరఫున ఏం చేయబోతున్నారు? ఇప్పుడు శంకర్ గౌడ్ గారు మృతి నిజంగానే అందరికీ బాధాకరమైన, ప్రభుత్వాలు ప్రగాఢ సానుభూతి తెలిపితే అందరూ కూడా సానుభూతి తెలుపుతున్నారు, సానుభూతులకు ప్రయత్నం చేస్తారా, లేదా ఇప్పుడు వాళ్ళ హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయబోతున్నారా? మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున కావచ్చు, ఆర్టీసీ తరఫున కావచ్చు, ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? సార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది ఒకటి పరిష్కారం కాకుండా ఉన్నది. సంఘాల పునరుద్ధరణ ఆల్రెడీ మీరు సంఘాలకు సంబంధించి టీచర్ సంఘాలను పునరుద్ధరించడం కాబట్టి ఈ సమస్య కూడా పరిష్కారం కావచ్చు. వేతన సవరణకు పట్టుబడతా ఉన్నది. 3 ఉన్నాయి. అవును, 3 కూడా ఒకటి అంటే కొంత ఆర్థిక శాఖ తోటి ఫైనాన్స్ ముడిపడి ఉన్నటువంటిది ప్రభుత్వంలో విలీనం ఒకటి, తర్వాత ఈ సవరణ ఒకటి, 2 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని న్యాయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సాయం కావచ్చు. అదే కాకుండా ఇంకా
ఆర్టీసీ నుంచి వచ్చే సాయం కావచ్చు, అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం, ఆ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఆర్టీసీ చేస్తే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదే కాకుండా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా త్వరితగతిన ముందుకు పోతా ఉంది. ఈ రోజు ఈ సమస్య పరిష్కారం లభిస్తాయని చెప్పేసి మేమంతా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంటర్నల్ అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కేసీఆర్ గారు ఆనాడు 52 రోజుల పాటు చేసినా కూడా ఎవరు కూడా కనీసం మంత్రులు కూడా అడగని పరిస్థితి మనం చూసినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్రెడీ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా నాయకులు కూడా స్పందించిన పరిస్థితి. ఆర్టీసీలో సమస్య పరిష్కారం కోసం మన మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రతి అంశాన్ని పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ సమస్యకు జటిలం కాకుండా పరిష్కరించే ప్రయత్నంలో ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, అంటే ఒక నెల కాదు కదా, అంటే మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తుంది, అధ్యయనం చేసాక నివేదిక వచ్చాక అని చెప్పారు. కాబట్టి వాళ్ళు 3 డిమాండ్లు పరిష్కారం చేయకపోతే మేము ఊరుకునేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూడా పరిష్కారం అయ్యే అంశంగానే కనిపిస్తుందా? అంటే ఎన్నాళ్ళు పరిష్కారం కానిది ఇప్పుడు ఈ రోజు నిజంగా చర్చలకు వచ్చిన తర్వాత పరిష్కారమే సూచనలు కనిపిస్తున్నాయా? ప్రధానంగా 2013 పిఆర్సీ బకాయినే కేసీఆర్ గారు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆర్టీసీ సంబంధించింది. అదే కాకుండా 2017 పిఆర్సీ అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి పిఆర్సీ కూడా అమలు చేసినాం. కారుణ్య నియామకాలు కావచ్చు, డిస్మిట్ అయిన ఉద్యోగాల సమస్య, కొత్త ఉద్యోగాల భర్తీ కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఉద్యోగ భర్త ఉండదని చెప్పి కొంత అపోహ ఉంటే ఆ అపోహను నివృత్తి చేస్తున్నా ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కూడా తీసేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 10,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగతా కూడా ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం అనేది అంశాన్ని చాలా సీరియస్ గా పరిశీలిస్తాం. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ బ్యాంక్ రుణాలు 1,480 కోట్ల రూపాయల నుంచి 2023 వస్తాకే 2,215 కోట్ల పెరిగిన మాట వాస్తవం. 2021లో ఏకంగా 3,311 కోట్ల రూపాయల నుంచి 2022 వస్తాక 5,879 కోట్ల పెరగడంతో ప్రధానంగా నష్టాల్లో ఆర్టీసీ పోయిన మాట వాస్తవం. అప్పులు కావచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడ్డది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇప్పటి వరకు రుణాలు కూడా తక్కువ చేసుకునే ప్రయత్నం, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా అదే పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 967 కోట్ల రూపాయలు చెల్లించింది. 2,800 కొత్త బస్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ సమస్యను ప్రభుత్వ సమస్యగా భావిస్తూనే పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో 7 డిఏలు పెండింగ్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ సంబంధించి 3 డిఏలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం. నెలకు ఇక్కడ మరో అంశం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు, బస్సు డిపోలు వచ్చి చేస్తున్నారు. మీరు అక్కడ ఆల్రెడీ పోలీస్ బందోబస్తు చాలా భారీగా ఎక్కడెక్కడ పెట్టారు, బస్సులకు రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇలా ఆత్మహత్యలు చేస్తున్నారు, ఎందుకు అంత నిఘా కరువైంది అనుకోవాలి సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టోలో 28వ పేజీలో ఆర్టీసీ కార్మిక ప్రభుత్వం విలీనం ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పినాం. ఈ పిఆర్సీ ఆల్రెడీ 2 ఒకటి పరిష్కారం అయింది, ఇంకొక పిఆర్సీ ఉన్నది. వచ్చే పిఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులకు చేరుస్తామని చెప్పాం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కేబినెట్ లో అది సబ్ కమిటీ చర్చించబోతా ఉంది. అదే కాకుండా ఆర్టీసీ బస్సులు ఆధునీకరిస్తామని చెప్పినాం. ఆల్రెడీ కొత్త బస్సులు కొనుగోలు, ఈ సమస్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టినా ఈ సమస్య కూడా పరిష్కరించడం. ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణ, కాబట్టి కొన్ని సంఘాల పునరుద్ధరించడం, ఇది కూడా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము 5 డిమాండ్లలో దాదాపు 3 డిమాండ్లు కూడా మేనిఫెస్టోలో పెట్టినవి చేసినాం. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంది. మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులతో చాలా సందర్భాల్లో చర్చలు చేశారు. అదే కాకుండా అధికారుల కమిటీ కూడా చర్చ చేస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండీగా ఎవరుండే వాళ్ళంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ స్థాయి అధికారి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ లను కూడా అదేవిధంగా ఎండీగా నియమించి ఇక కార్గో సేవలు కావచ్చు, కొత్త రూట్లను ఎంచుకునే ప్రయత్నాలు కావచ్చు, ఆర్టీసీని లాభదాయకంగా ముందుకు పోవాలంటే ఏ మార్గాలు అన్వేషిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కానీ అనవసరంగా కొంతమంది ఏదైతే కార్మిక కొంత నాయకులు ఎవరైతే ఉన్నారో కొంత టైం తీసుకోవాల్సి ఉంటే ఆ టైం తీసుకోకపోవడంతో బయటకు వచ్చి ఏకంగా మేము సమ్మె పోతున్నాం చెప్పడంతో ప్రధానంగా సమస్య ప్రారంభమైంది. నిన్న అది కొంత శంకర్ గౌడ్ గారు కావచ్చు, కొంతమంది కార్మిక నాయకులు, అదేవిధంగా ఏదైతే ఆత్మహత్య యత్నం కావచ్చు, ఆత్మహత్య యత్నంలో శంకర్ గౌడ్ గారు చనిపోవడం కావచ్చు, లింగారెడ్డి లాంటి వాళ్ళకు గాయాలు జరగడం కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న మాట వాస్తవం. ఖచ్చితంగా కార్మిక లోకాన్ని, కార్మిక సంబంధించిన సమస్య పరిష్కరించే ప్రయత్నం ఈ రోజు ఖచ్చితంగా జరుగుతున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకుంటా ఉంది. ఖచ్చితంగా
రైట్ అండి. ఎస్ రెడ్డి గారు, ప్రస్తుతం ముత్తోజిపేట వచ్చి చూస్తున్నాం, ఎంతలాగా అక్కడ ఆందోళన చేస్తున్నారు, రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ చర్చలతో సంయమనం పాటించకుండా ఇంకా ఉధృతులు రేపేలా పోలీసు లాఠీ చార్జీలు, పోలీసులతో అరెస్టులు, వీటన్నిటిని ఎలా చూస్తున్నారు? అక్కడ ధర్నా చేస్తున్నది వాళ్ళు, ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నది వాళ్ళు దేనికోసం చేస్తున్నారు సార్? కొన్ని సంవత్సరాల పాటు అతను ఉద్యోగం చేసి సేవలు అందించినటువంటి డిపోకి అతను మృతదేహాన్ని తీసుకుపోతామని చెప్పి చెప్తున్నారు. శాంతియుతంగా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు దాంతో రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన అక్కడ లేదు. కావాలని పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క వ్యవహారాన్ని ప్రజలు మొత్తం చూస్తే ఇంకా ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వాన్ని ఇంకా చీగొడతారని చెప్పి వాళ్ళు ఆ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం లేదు. నేను ఏమంటున్నానంటే మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా ఇస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ కన్నీళ్ళు ఒకటే ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాము. నేను ఇవాళ ఏమంటున్నానంటే 69% ఆక్యుపెన్సీ ఉండే గతంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత 98% ఆక్యుపెన్సీ రేషియో అనేది పెరిగింది. మరి 98% ఆక్యుపెన్సీ రేషియో పెరిగినప్పుడు దాదాపు 29% పెరుగుదల అయిందంటే దాదాపు ఒక 30% పెరుగుదల జరిగింది. 30% పెరుగుదల పెరిగినప్పుడు, ఆక్యుపెన్సీ రేషియో పెరిగినప్పుడు వీళ్ళు కొత్త బస్సులు కొనాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా, సిబ్బందిని కూడా కొత్తగా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, నియమించుకోవాలి. అవి ఏమీ లేకుండా ఉన్న బస్సులతోటే, ఉన్న దాంట్లలోనే ఉన్న సిబ్బందితోటే పనిభారం మోపి ఒత్తిడి గురి చేసి వాళ్ళని మానసికంగా వేధించి ఇవాళ మేము మహాలక్ష్మి పథకం పెట్టినాము, మేము ఏదో అద్భుతం సృష్టించినామని చెప్పి ప్రగల్భాలు వలుపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కేసీఆర్ గారి హయాంలో 2022-2023లో దాదాపు 1016 కొత్త బస్సులు కొనడం జరిగింది. అదే విధంగా 1000 ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2024లో రేవంత్ రెడ్డి గారు కేవలం 100 బస్సులు కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొక 200 బస్సులు ఏదో వచ్చినట్టున్నది. అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ లేకుండా ఇవాళ, ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా 500 కోట్ల రూపాయలు ఏది జరిగినా ఒక ప్రాణం అయితే పోయింది, మరిన్ని ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రెడ్డి గారు, ఒకటి రాజకీయ రంగం అనేది పులుముకుండా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఫైనల్ గా శరణ్ గారు ఫైనల్ వర్డ్స్ చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చూపిస్తారా? ఈ రోజుతో తేలుతుందా? ఇప్పుడు ఆల్రెడీ కార్మికులంతా ఆగ్రహావస్థలతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆగ్రహాలు తగ్గించే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేపట్టబోతున్నారు? ఒక్క పాయింట్లో చెప్పండి. సార్, 2800 బస్సులు కొనుగోలు చేస్తే ఏదో 1000 బస్సులు కొనుగోలు చేసినని చెప్పేసి ప్రయత్నం దయచేసి మానుకోవాలి. రాజకీయం వద్దులేండి శరణ్ గారు, రాజకీయం వద్దు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగున్నప్పుడు అసలు మీరు చల్లార్చే విధంగా ఏ విధంగా ఉన్నారు? సార్, దయచేసి మేము మాట్లాడింది ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడింది పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, బస్సుల కొనుగోలు కావచ్చు, తర్వాత కారుణ్య నియమాలు కావచ్చు, ఏదైనా మేము మాట్లాడేది ప్రతిదీ మేము చేసిందే చెప్పిన తప్ప చేయండి చెప్పలేదు. రాజకీయ ఆరోపణలు మీకు చేయలేదు దయచేసి. ఇంకోటి సార్, ఆనాడు నిరసన లాఠీ చార్జీల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసిందో ఒకసారి వెనకకి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఆనాడు సమ్మె పేరు మీద హైదరాబాద్ ట్యాంక్ బండి మీదకి వస్తే ఏ విధంగా మీరు లాఠీ చార్జ్ చేసిరో, ఏ విధంగా ఆర్టీసీ కార్మికులు పట్టించుకోలేదో, 52 రోజుల పాటు పట్టించుకోకుండా పాపాన పోయింది. టీఆర్ఎస్ పార్టీ కోర్టు మొడిగా ఇచ్చిన తర్వాత మీరు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు సంఘాలు చర్చకు వస్తే చర్చకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరు కూడా అందరూ సంయమనంతో ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కారం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ప్రభుత్వమే అధికారంలో ఉన్న పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలి కూడా, డెఫినెట్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ కూడా సూచించారు కాబట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం ఈ రోజే లభిస్తున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ. రైట్ అండి, అదే కావాలి మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చావే సమస్యకు పరిష్కారం కాదు. డెఫినెట్ గా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా ఖచ్చితంగా అటు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపే చేస్తూ సఫలం కావాలి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ జీలన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.